హాయ్ అండి, నేత్ర ఛానల్కు స్వాగతం. నేను మన తెలంగాణ ప్రజల తరపున ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ గారికి ఒక్కొక్క విజ్ఞప్తిని నేను ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ పింఛన్లు తీసేసే క్రమంలో ఏదైతే ఇప్పుడు అక్రమంగా ఉన్న పింఛన్లను తొలగిస్తున్న విషయం అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇందులో ఏ ఒక్కరికి కూడా అర్హత కలిగిన వారికి ఏ ఒక్కరికి కూడా అన్యాయం జరగకుండా ఒకటికి 2 సార్ల వెరిఫికేషన్ చేసుకొని తీసేయవలసిందిగా గౌరవనీయులు రేవంత్ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఒక శిక్ష పడే విషయంలో తప్పు చేసిన వాళ్ళు నలుగురు తప్పించకపోయినా పర్లేదు, కానీ తప్పు చేయని వాడికి ఎటువంటి శిక్ష పడకూడదని ఏదైతే నినాదం ఉన్నదో, అదేవిధంగా అక్రమార్కులను ఏరేయాల్సిన అవసరం చాలా ఉన్నది. చాలామంది అక్రమార్కులకు పింఛన్ అందుతుంది. వాళ్ళందరినీ తీసేయవలసిందిగా నేను కూడా అందరూ కోరుకోవాల్సిన విషయమే. ఎందుకంటే వాళ్ళను తీసేస్తే అర్హులైన ఇంకా కొంతమందికి పెన్షన్ అందుతుంది. వాళ్ళు కూడా సంతోషపడతారు. కానీ అర్హుడైన ఏ వ్యక్తికైనా కానీ, అది ఆడైనా మగైనా ఎవరైనా కానీ, వికలాంగులే కానీ, ఒంటరి మహిళలే కానీ, వితంతువులే కానీ, బీడీ కార్మికులే కానీ, ఇంకా వగైరా ఎన్ని రకాల పింఛన్లు ఉన్నా అర్హుడైన ఏ ఒక్కరికి కూడా అన్యాయంగా పింఛను పోవడానికి కారణం ఈ గవర్నమెంట్ కాకూడదనేది నా ఉద్దేశము. ఎందుకంటే వాళ్ళు చాలా బాధపడతారు. అది వస్తేనే వాళ్ళ పూట గడుపుకునే స్థితిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి అన్యాయం జరగకుండా ఒకటికి 4 సార్ల వెరిఫికేషన్ చేసుకొని ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని మాత్రమే తీసేయవలసిందిగా నేను ఈ వీడియో ద్వారా నేను ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే మీరు ఇస్తానన్న పెన్షన్ ఏదైతే ఉందో 2000 పెన్షన్ 4000 చేసి, ఈ 4000 పెన్షన్ 6000 చేసి వెంటనే మీరు దీనికి సొల్యూషన్ అనేది తీసుకొని వెంటనే పెంచి ఇచ్చే కార్యక్రమాన్ని తొందరలోనే తీసుకురావాల్సిందిగా నేను చెప్తున్నాను. ఎందుకంటే మన తెలంగాణ రాష్ట్రం కంటే పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కంటే మనది తెలంగాణ రాష్ట్రము కొంచెం ధనిక ఆదాయం కలిగిన, అంటే అధిక ఆదాయం కలిగిన రాష్ట్రంగా పేర్కొనబడుతుంది. అలాంటప్పుడు ఆంధ్రలో పెంచి ఇవ్వడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నేటికి 1వ తారీఖు నాడు నుండి పింఛన్లు వాళ్ళు పెంచి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. 1వ తారీఖు నాడు అందరికీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. మరి అలాంటప్పుడు మనకు అధిక ఆదాయం ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో పెంచి ఇవ్వడానికి ఎందుకు వెనకాడుతున్నారని నేను గవర్నమెంట్ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇది ముందే మీరు తీసుకోకుంటే రాబో రోజులల్లా ఈ 5వ తారీఖు నాడు ఎవరైతే ఉన్నారో మందకృష్ణ మాదిగ గారు ఉద్యమం స్టార్ట్ చేసి మీ అందరికి ఆల్రెడీ ఒక హెచ్చరికను చెప్పడం అంటూ జరిగింది. అంతదాకా కొని తెచ్చుకోక ముందుకే మీరు ఆ ప్రకటన ఏదో చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉద్యమం అంటే ప్రజలందరూ రోడ్డెక్కుతారు. ఎవరికి వారు ఏం చేస్తారో అర్థం కాని పరిస్థితుల్లో ఏదైనా అనుకోని సంఘటనలు జరగవచ్చును. ముందే మీరు గ్రహించుకొని ఇలా జరగకుండా మీరు అనుకున్నది మీ మాట నుండి, మీ నోటి నుండి చెప్పిన దాన్ని మీరు నెరవేర్చుకోకుంటే ఇక ప్రజలకు మీరు ఏమి చేస్తారు అనే ఉద్దేశం కూడా ప్రజల్లో కలుగుతుంది. కాబట్టి మీరు అనుకున్న దాన్ని ఖచ్చితంగా మీరు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది అని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను. థ్యాంక్ యూ.